హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. కూర్చుంటే మళ్ళీ హనుమ చరిత్ర చెప్పుకుందాం మనం. ఇలా ఈ సీతాదేవి ఆహ్, ఈ రాముడిచ్చిన బాణాల్ని, ఆ వింటిని తీసుకుని చక్కగా ఆవిడ ఈ దశకంధరుణ్ణి చంపేసిందావిడ. ఆ 100 తలలు కూడా నరికేసి, ఆ శతకంధరుడిని చంపేసింది. అంటే ఈ శక్తంతా రామచే రాముడి యొక్క శక్తే ఈవిడకిచ్చి హ్మ్. ఆవిడ చేత చంపించాడనమాట. అంటే ఆవిడ చంపితే ఆవిడ యుద్ధం చేస్తే చూద్దామని రాముడు ఉబలాట పడి ఆవిడ చేత అలాగ చేయించాడు. ఆవిడ ఆహ్, గొప్ప శక్తివంతురాలు కనుక ఆవిడలాగా ఆ రాక్షసుడిని చంపేసింది శతకంధరుడిని. తన చేతనున్న కోదండ తూణీరాల్ని రామాజ్ఞచే సౌతి సౌమిత్రికిచ్చి చిరు చిగురుట ధరం మీద చిగురు చిగురట చిగురుట ధరం మీద చిరునవ్వు చిందులాడ చిగురట చిగురు అటధరం మీద చిరునవ్వు చిందులాడ చిరుచెమటలు చెక్కిటద్దాల మీద చెమర్చ సీతామహాసాధ్వి గౌరవంతో రఘుకుల స్వామికి మొక్కింది. ఆవిడేం చేసిందప్పుడు ఈ చేతనున్న కోదండాన్ని, ఈ బాణాల్ని కూడా రాముడు సౌమిత్రికి చెయ్యి అని చెప్పారు. చెప్తే అప్పుడు ఇవన్నీ సౌమిత్రికి అందించింది మళ్ళీను. అందించి ఆవిడ చిగురుటాకులా ఉంది. ఆవిడ అధరం అంటే పెదవి మీద చిరునవ్వు చెందులాడ ఆవిడ చిరునవ్వు నవ్వుతోంది. చిరుచెమటలు చెక్కుటద్దాల మీద చెమర్చ చిన్న చిన్న చెమట బిందువులు ఆవిడ చెక్కిళ్ళ మీద చెమర్చాయి. సీతామహాసాధ్వి గౌరవంతో రఘుకుల స్వామికి మొక్కింది. ఈ సీతాదేవి తన భర్త అయిన ఈ రఘుకుల రాముడికి నమస్కరించింది. అలా మ్రొక్కిన చక్కెర బొమ్మను అక్కున చేర్చి మక్కువతో మన్నించి ఎక్కువగా గారవించి తన మణిహారాన్ని చేతకిచ్చాడు రాఘవుడు. ఇలా ఈవిడ మొక్కింది కదా, భర్తకి నమస్కరించింది. నమస్కరిస్తే ఈవిడ చక్కెర బొమ్మలా ఉందిట. అంటే పంచదార బొమ్మలా అంత అందంగా తెల్లగా మెరిసిపోతూ ఉందిట. ఆవిడ్ని చక్కగా ఎంతో ప్రేమతోటి దగ్గరికి తీసుకుని మన్నించి, అంటే ఆవిడ యుద్ధం చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఈ శతకంధరుడిని చంపడానికే కదా! ఆవిడ యుద్ధంలో ఆయన్ని చంపింది కదా శతకంధరుడిని. అంచేత ఎంతో మన్ననతోటి ఎక్కువగా గౌరవించి తన మణిహారాన్ని తీసి మెడలోంచి సీతకిచ్చాట ఈ రఘు రాఘవుడు. అంటే ఈ రఘురాముడు. మణిహారాన్ని అందుకున్న సీత ఇలా వినయోక్తులను పలికింది. ఆవిడ వినయంగా ఈ రాముడితోటి ఇలా పలికిందిట: నాథా, అసంఖ్యాకంగా పుట్టుకొచ్చిన శతకంధులను మశకప్రాయంగా కాళ్ళ చేతోనూ చేతులతోనూ నలిపి చంపి విక్రమాన్ని చూపించిన మారుతికే గాక ఈ మణిహారాన్ని ధరించడానికి అర్హత అన్యులెవరికి ఉంది అని అడిగింది. ఈవిడ తన భర్తతోటి, ఓ నాథ, అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు ఈ శతకంధరులు. ఆయన నెత్తురుబొట్టు నేల మీద పడితే చాలు ఒక శతకంధరుడు అందులోంచి పుట్టుకొచ్చేసాడు. అలా పుట్టుకొచ్చిన ఆ శతకంధరులందరినీ ఈ మారుతి కాళ్ళతోటి చేతులతోటి వాటిని వాళ్ళందరినీ నలిపేశాడు. ఈయన మరి పర్వతాకారంగా ఒక మొత్తం భూభాగం అంతా నిండిపోయేటట్లుగా ఎదిగిపోయాడు కదా ఈ ఆంజనేయ స్వామి. అంచేత ఈయన చేతులు పెద్దలు, కాళ్ళునే ఓ పర్వతాలంతంతున్నాయి. అందుకని ఆయన కాళ్ళతోటి నొక్కి చంపేశాడు ఆ శతకంధరులు. పుట్టుకొచ్చిన వాళ్ళని, కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళని చేతులతోటి చంపేశాడు. ఇలా చంపేసి ఆయన విక్రమాన్ని, ఆయన పరాక్రమాన్ని చూపించాడు కనుక ఇది మీరిచ్చిన మణిహారం ఉందే, ఇది ఆయనకి చెందుతుంది, ఆయనకిస్తే బాగుంటుంది. అంతేనే కానీ అది ధరించి అర్హత ఇంకెవరికీ లేదు, అన్యులెవరికీ లేదు అని చెప్పింది ఈవిడ. ఇందులో నా పరాక్రమం ఏముంది? నేను చేసిన పరాక్రమం, మీకు చూపించిన పరాక్రమం నాలో ఏముంది? అర్బుదాల సంఖ్యలో ఉన్న రక్కసులను చంపి మీరు శతకంఠుని చంపలేరా?
మీరు నీటి చుక్కలు ఎన్నుంటాయో అంతమంది రాక్షసులను చంపారు. ఒకళ్ళని, ఇద్దరిని అని లెక్కించడానికి లేదు. న అలాంటిది ఈ శతకంధరుడు మీకో లెక్కేమిటి? ఇన్ని మీరు చంపగలరు. కానీ లోకంలో నా కీర్తిని వ్యాపింపజేయడం కోసానని విల్లంబులు నా చేతికిచ్చి, నా చేత ఆ పని చేయించారు. మీరు ఈ విల్లు, బాణాలు నా చేతికిచ్చి మీ నా ఆ కీర్తి ఏదో నాకు నాకు పట్టేటట్టుగా చెయ్యాలని చెప్పి మీరు ఇలా చేశారు తప్ప, మీరు అంతమంది రాక్షసులను చంపిన ఆయన వీడిని చంపడం మీకు ఒక లెక్క అని అడిగింది ఈ సీతామహాసాధ్వి. ఈ పావని మనకు పుత్ర సమానుడు. ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడే, ఈయన మనకి మన కొడుకు లాంటివాడు, బంధువు, హితుడు, మన మంచి కోరుకునేవాడు, భృత్యుడు, మనకి సేవలు చేసేవాడు, ఆమాత్యుడు, మనకి మంత్రాంగం చెప్పేవాడు. అంటే మనకి ఆ ఏ టైంకి ఏం చెయ్యాలి అవన్నీ కూడా చెప్పగలడు. ఆప్తుడు, మన సుఖం కోరుకునేవాడు. ఏతాదృశుడు లేనే లేడు. అలాంటి వాడు ఇంకొకడు లేనే లేడు అసలు భూమి మీద. మీ కారుణ్య విధానం ఇతడు. మీ మీకు ఆ, మ్, మీ కరుణ ఎంత కరుణుందో మీకు, అలాంటి వాడు ఇతను కూడాను. మంచి కరుణ గలవాడు. మీకు నాకు బహిప్రాణం, మన ఇద్దరికీ కూడా బయట ప్రాణం లాంటివాడు. యుద్ధం చేసి విజయాన్ని సమకూర్చాడు. చక్కగా యుద్ధం చేశాడు, వాళ్ళనందరినీ చంపాడు ఆ రాక్షసుల్ని. మనకి విజయాన్ని చేకూర్చాడు, దౌత్యాన్ని నెరపాడు. అందరితోటి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి చక్కగా మన్ని అందరినీ గెలిపింపజేశాడు. మన జీవాలను నిలిపిన ఆపద్బంధువు, మనందరి ప్రాణాలని నిలబెట్టిన ఈ ఈ ఆంజనేయ స్వామి మనకి ఆపద్బాంధవుడు. ఈ ఆపదలో బంధువు లాంటివాడు. అనేక మహోపకారాలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు ఈ ఆంజనేయ స్వామి. ఈతని రుణాన్ని ఎలా తీర్చుకోగలం? మనం ఈయన రుణం తీర్చుకోవాలంటే తీర్చుకోగలమా? లోకంలో మహావీరులు మీరొకరు, మీ వెనుక ఈ మారుతాత్మజుడు. ఈ లోకాన్ని అంతనే వెతికితే మీరొక మహావీరులు, తర్వాత మీ వెనుక ఈ మారుతాత్మజుడు. మీరిద్దరూ మహావీరులు ఈ లోకంలోను. ఈతడు అనేక మందిని నేలకూల్చాడు. ఇతను ఎంతో లెక్కలేనంత మందిని చంపేశాడు. ఇక్కడకు మనల్ని అందరినీ తెచ్చినాడు. మళ్ళీ మన రాజ్యం దాకా తీసుకొచ్చాడు. అన్ని ధనుజులను తెగటార్చి విజయాన్ని చేకూర్చిన వాడు ఈ ఆంజనేయుడు. ఈ రాక్షసులందరినీ చంపేశాడు. చంపేసి మనకి విజయాన్ని కట్టబెట్టాడు ఈ ఆంజనేయ స్వామి. ఈయనుండగా ఈ హారాన్ని ఎవరికిస్తారు? ఇంత గొప్పవాడు మన దగ్గర ఉన్నాడు. అలాంటి ఆంజనేయ స్వామికి కాకుండా ఈ హారాన్ని ఎవరికిస్తారు మీరు? ఏ మహనీయుని సత్కథలని రత్నహారాలను భావి కవులు కంఠాభరణాలుగా ధరిస్తారు. ఈ మహానుభావుడు ఉన్నాడే ఈ ఆంజనేయ స్వామి, ఈయన సత్కథల్ని, ఈయన యొక్క గొప్ప ఈ కథలన్నింటినీ రత్నహారాల కింద ఈ వచ్చే కవులందరూ, తర్వాత కాలంలో వచ్చే కవులందరూ కంఠాభరణాలుగా ధరిస్తారు. అంటే ఆయన ఆ కవులు వాళ్ళ కంఠాలతోటి ఇలా ఈయన కథలన్నీ చక్కగా ఓ కంఠాభరణంగా అనుకుంటూ చెప్తూ ఉంటారు అందరికీను. ఏ మహామహుని దృష్టికి ఈ 7 లోకాలు కొండల దొంతుల్లా కనబడుతున్నాయో, ఈ మహానుభావుడు ఈయన ఉన్నాడే ఆంజనేయ స్వామి, ఈయన దృష్టికి ఈ 7 లోకాలు కూడాను, ఈ 7 లోకాలు, మన ఇక్కడ ఉన్న 7 లోకాలు కొండల దొంతరలా కనిపిస్తున్నాయి ఈయనకి. అంతే. అంటే అంత పెద్దవాడిగా ఎదిగిపోయాడు ఈయన. ఏ వీరవర్ని దివ్య దేహాన్ని ఆవహించిన దీప్తి సూర్యునికి సైతం మిరుముట్లు గొలుపుతోందో, ఏ వీరుడి యొక్క శరీరం లోంచి వచ్చే కాంతి సూర్యుడికి కూడా
ఆయన కళ్ళు కూడా మిరుమిట్లు గొలుపుతున్నాయట. ఈ హనుమలోంచొచ్చే కాంతి చూస్తే సూర్యుడు కూడా వెలవెలబోతూ ఆయన కూడా ఆయన కళ్ళు కూడా చూడ్డానికి మిరుమిట్లు గొలుపుతున్నాయట. సూర్యుడికి కూడాను ఈయన కాంతి చూస్తుంటేను. ఏ కపిముఖ్యుని సఖ్యం మీ కీర్తివల్లికి ఆ ఆలంబనం అయిందో, ఏ ఎవరైతే ఏ కపిముఖ్యుడంటే ఈ ఆహ్, హ్మ్. వీ కోతుల యొక్క ముఖ్యుడు చేసిన ఆయనతోటి చేసిన మీ స్నేహం మీ కీర్తికి ఆలంబన అయిందో, ఆహ్, బాగా ఆసరా అయిందో, నరవానర అసుర సైన్యాన్నంతటిని తానొక్కడై మోసాడో, ఈ నరులని అంటే మానవుల్ని ఇప్పుడు రాముడు సేనంతా నరులు, వానరులు. ఈ అసురులందరూ కూడా ఈ మా రావణాసురుడి యొక్క సేన ఉంది గదా! విభీషణుడితోడొచ్చారు వాళ్ళు. వాళ్ళ సేన రాక్షస సేన. తానొక్కడై మోసాడో ఇంతమందిని కూడా ఏకంగా లెక్కకు మించి లెక్క పెట్టడానికి కూడా వీలు లేనంత మంది సైన్యం ఇది. ఆ సైన్యాన్నంతని తానొక్కడే అయి మోసాడు. అట్టి విశ్వాధికుడైన హనుమకు ఈ మణిహారాన్ని మీరు సమర్పించండి అంది సీత. ఆయనేమో సీతకిచ్చాడు. సీతాదేవి ఈయన్ని హనుమని మెచ్చుకుని, ఈ హనుమ వల్ల కదా మనకింత విజయం కలిగింది, ఇంత ఆనందం కలిగింది. అంచేత ఈ మణిహారాన్ని ఆయనకివ్వండి. ఆంజనేయ స్వామికివ్వండి. ఆయన ఈ విశ్వానికే అధికుడు. ఈ ప్రపంచం ఉందే, ఈ ప్రపంచంలోనే గొప్పవాడాయన. అంచేత ఆయన చేతికి ఇవ్వండని చెప్పింది. ప్రియురాలాడిన మాటలను విని బహుకార్య నిర్వహణ దురంధరుడు ప్రతాపయసుడు అయిన మారుతిని కరుణాదృష్టులు తిలకించి రామభూపాలుడు ఇలా అన్నాడు. అప్పుడు ఆవిడ సీతాదేవి అలా చెప్పగానే ఆ మాటలు విన్న ఈ ఆ, ఎన్నో ఎన్నో కార్యాలను నిర్వహించిన ఈ ధురంధరుడైన ఈ ఆంజనేయ స్వామి ప్రతాపయసుడు, ఎంతో ప్రతాపాన్ని పొందినవాడు ఆయన మారుతిని ఈ రాముడు ఎంతో కరుణా దృష్టిలతోటి చూసి రామభూపాలుడు ఇలా అన్నాడు. రాముడు ఆంజనేయ స్వామితోటి ఇలా అంటున్నట, ఓ హనుమ, నువ్వెప్పుడూ మమ్ములను జననీ జనక భావంతోనే సేవించవు. నువ్వెప్పుడూ కూడా మమ్మల్ని నీ తల్లిదండ్రులుగానే సేవిస్తూ వచ్చావు. కనుక ప్రళయానంతరం ఈ సృష్టికి భావి బ్రహ్మవు నీవే. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో కొంతకాలానికి ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడివి నువ్వే అవుతావు. నువ్వే బ్రహ్మవి. కుమారా హనుమ, పూర్వం ఈ రత్నహారాన్ని నారాయణుడు సృష్టికి ప్రభునిగా చేసి బ్రహ్మకిచ్చాడు. పూర్వకాలంలో ఇప్పుడు ఈ రత్నహారం ఉందే, ఈ రత్నహారాన్ని నారాయణుడు సృష్టికి ప్రభునిగా చేసి ఈ సృష్టించమని చెప్పి నారాయణుడు ఈ బ్రహ్మగారికి ఇచ్చాడు ఈ హారాన్ని. మీరు సృష్టి చేయండి అని చెప్పి ఈ నారాయణుడు బ్రహ్మగారికి ఈ రత్నహారాన్ని ఇచ్చాడు. విశ్వాకుడు చేసిన ఉగ్ర తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు దీన్ని ఆయనకిచ్చాడు. విశ్వాకుడు చేసేట మళ్ళీ గొప్ప తపస్సు, ఉగ్ర తపస్సు, గొప్ప తపస్సు చేసేసరికి అది మెచ్చుకొని బ్రహ్మగారు దీనిని మళ్ళీ ఆ ఇక్ష్వాకుడికి ఇచ్చాట ఈ రత్నహారాన్ని. ఆ రాజు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన సమయంలో దీన్ని ధరించాడు. ఆ రాజు ఏం చేశాడు, ఆ ఇక్ష్వాకురాజు తనకిచ్చిన ఆ రత్నహారాన్ని అయోధ్యకు పట్టాభిషిక్తుడైనప్పుడు ఆ సమయంలో వేసుకున్నట్ట. ఆ విధంగా ఇక్ష్వాకు వంశ సార్వభౌములు పట్టాభిషేక సమయంలో తరతరాలుగా దీన్ని ధరిస్తూ వచ్చారు. వీళ్ళు అలాగ ఎన్నో తరాల నుంచి వాళ్ళు సార్వభౌములైనప్పుడు ఇక్ష్వాకు వంశానికి సార్వభౌములైన ప్రతి వాళ్ళు కూడా ఆ పట్టాభిషేక సమయంలో ఈ రత్నహారాన్నే ధరిస్తూ వచ్చారట. ఇది సార్వభౌమ చిహ్నం. ఇది ఈ రత్నహారం వేసుకున్నారంటే ఆయన సార్వభౌముడు అని అర్థం అన్నమాట. దీన్ని ధరించిన వారు కామరూపులవుతారు. ఈ రత్నహారాన్ని కనుక వేసుకుంటే వాళ్ళకి కామరూపం వస్తుందంటే వాళ్ళు కోరుకున్న రూపం వస్తుంది. దీనిని ఇతరులు ధరించడానికి అనర్హులు.
ఇంకా మిగతా వాళ్ళెవళ్ళు కూడా దీన్ని ధరించడానికి అర్హత లేదు. నీవు వాయుపుత్రుడవైన కారణంగా అర్హుడవు. నువ్వు వాయుపుత్రుడివి. వాయువుకి ఎంత శక్తి, ఎంత గొప్పతనం, ఎంత వేగం ఉంటుందో, అటువంటి అలాంటి వాయువుకి పుట్టినవాడవు నువ్వు. దీన్ని ధరించు. నీకు అర్హత ఉంది. నువ్వు ధరించి ఈ రత్నహారాన్ని అని పలికి, శ్రీరాముడు ఆ రత్నహారాన్ని హనుమ మెడలో అలంకరించాడు. ఈ శ్రీరాముడు హనుమ మెడలో వేశారట ఆ రత్నహారాన్ని. సీత సంతోషం రెట్టింపయింది. సీత చాలా ఆనందపడిందిట. భర్తలు తమ మాటలు మన్నించినప్పుడు స్త్రీలకు సంతోషం కలగటం సహజమే కదా! స్త్రీలు ఎప్పుడైనా ఏదైనా సలహా చెప్పారంటే, అది మంచి సలహా అయితే ఆ భర్త పాటించాడనుకోండి, పాటిస్తే స్త్రీలు చాలా ఆనందపడతారు. అలా ఈ సీతాదేవి కూడా చాలా ఆనందపడిందిట. ఈ విధంగా హనుమను సమ్మానించి దేవతలు చేరి నుతింపగా, వారి నుతులు చేకొని, వారిని సగౌరవంగా సాగనంపి, తనకు విజయాన్ని చేకూర్చిన సేనలను సుధామయ దృష్టుల అవలోకించి వారందరినీ తృప్తులను చేశాడు రాముడు. ఇంక రామచంద్రుడు ఏం చేశాడంటే, ఈ ఈ ఇలాగా ఈ రత్నహారాన్నిచ్చి ఈ హనుమకి సన్మానం చేశాడు రాముడు. దేవతలు చేరి వాళ్ళందరూ కూడా యాహ్, వాళ్ళందరూ కూడా ఈ హనుమని స్తోత్రం చేశారు. "నువ్వు ఇంతవాడవు, అంతవాడవని." అవన్నీ ఆ స్తోత్రాలన్నీ విన్న తర్వాత సగౌరవంగా సాగనంపి ఆ దేవతలందరినీ సాగనంపేశాడు. సాగనంపి తనకి విజయాన్ని చేకూర్చిన సేనలను ఆహ్, తనకి మరి 3 సేనలొచ్చాయి కదా! నర, వానర, రాక్షస సేనలు. ఆ సేనలందరినీ సుధామయ దృష్టిలో అవలోకించి చక్కగా అమృతం కారే అంటే చాలా చక్కటి చూపులతోటి చూసి వారందరినీ తృప్తులను చేశాడు రాముడు. వాళ్ళందరికీ తృప్తి కలిగేటట్టుగా చేశాడట. ఆపై సీతతో, సోదరులతో, సైన్యంతో హనుమ భుజపీఠాన్ని అధిరోహించి కైలాసాన్ని చేరుకొని చంద్రశేఖరుని దర్శించి అతని బహూకృతులను గైకొని సర్వవ్యాపి అయిన తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు. అప్పుడేం చేశాడు ఈ రామచంద్రుడు పైన సీతతో కలిశాడు. సీతతో కలిసి సోదరులతో సైన్యంతో సోదరులతోటి తన సైన్యంతోటి హనుమ భుజాల మీదకి ఎక్కారట వీళ్ళు. భుజాలకే భుజాల మీదకి ఎక్కి కైలాసాన్ని చేరుకున్నారట. కైలాసానికెళ్ళారు. వెళ్ళి చంద్రశేఖరుని దర్శించి అంటే అక్కడ శివ దర్శనం చేసుకున్నారు. అతని బహూకృతులను గైకొని ఆ శివుడు ఈ శ్రీరామచంద్రుడికి ఎన్నో బహుమతులనిచ్చారట. అవన్నీ తీసుకుని సర్వవ్యాపి అయిన తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు. ఈ రామచంద్రుడు కూడా సర్వవ్యాపి కదా! అంచేత ఆయన స్వరూపాన్ని చూపించాట. ఆ రూపాన్ని దర్శించిన వానరులు అనేక విధాల స్తుతించారు. ఈ వానరులందరూ కూడా ఆ రూపాన్ని చూసి ఇవి ఈ రామచంద్రుడి యొక్క విశ్వరూపాన్ని వాళ్ళు ఎంతో పొగిడారట. అచట నుండి అయోధ్యకు పయనం సాగించారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ శివలోకం నుంచి అయోధ్యకు బయలుదేరారు. మధ్యలో ప్రయాణంలో గోచరించిన అనేక దృశ్యాలను సీతకు వివరించాడు రాముడు. ఈ దారి మధ్యంలో కనిపించిన అనేక దృశ్యాలన్నింటినీ చక్కగా వివరంగా చెప్పాట ఈ సీతాదేవికి రాముడు. శుభలగ్నంలో అయోధ్య ప్రవేశించాడు. శుభలగ్నం చూసుకుని మంచి టైం చూసుకుని ఆ లగ్నంలో రాముడు అయోధ్యలో ప్రవేశించాడు. నగరి వాకిట నిలిచి దండనాథులను విడిదికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఆ నగరానికి వాకిట అంటే బయటే నిలబడ్డాడు. నిలబడి ఈ దండనాథులు ఉంటారు. అంటే అక్కడ ఉండే వీళ్ళ ఆ రాజ్యంలో ఉండే వాళ్ళన్నమాట. వాళ్ళని విడిదికి వెళ్ళమని ఆజ్ఞాపించాట. విడిదికి వెళ్ళండి మీరని చెప్పాట. హనుమ కైదండ ఇయ్యగా
హనుమ ఏం చేశాడు? ఆయన చేతిని అందించాడు ఈ రాముడికి. ధరాత్మజ ఎడమవైపున నడవగా, సీతాదేవేమో ఈ రాముడికి ఎడం పక్కన నిలబడి నడుస్తోంది. సోదరులు కొలువగా, సోదరులను వాళ్ళు మిగతా ముగ్గురు కూడా చక్కగా ఈయనకి సేవలు చేస్తున్నారు. కొంతమంది ప్రముఖులు తనను అనుసరించి రాగా, కొంతమంది ఇంకా ప్రముఖులున్నారట. ఆ గొప్పవాళ్ళందరూ కూడా ఈ రామచంద్రుడిని అనుసరించి వస్తున్నారు. తమ రాకను విని సంతసిస్తూ ఉన్న తల్లులను సందర్శించి, వీళ్ళు వస్తున్నారు, వారి కొడుకులు వస్తున్నారు నలుగురునని చెప్పి ఈ తల్లులు ముగ్గురు విన్నారు. విని వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తల్లుల దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు రామభద్రుడు. రామభద్రుడు తన తమ్ములు కూడాను, వీళ్ళందరూ కూడా ఆ తల్లుల ముగ్గురికి పాదాభివందనం చేశారట. తర్వాత మిగతా కథ చెప్పుకుందాం అమ్మా. ఉంటాను.